నూట మూడో కీర్తన 14వ వచనం చదవండి. చాలు. రెండవదిగా 119వ కీర్తన 119వ కీర్తన 25వ వచనం చదువు. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ మంటి గురించి మేము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరి దయించుము. మంటిలో పడిన వార్లారా అని సెలవిచ్చినాం. మరి నర్లారా తిరిగి రండని సెలవిస్తానన్నాం. ఆ మన్ను గురించి కొంత ధ్యానించుటకు సహాయం చేయండి. పరమ నుండి మాట్లాడండి. ప్రభా, నీ దాసుడు ఎంత అయోగ్యుడో మీరు ఎరుగుదురు. కనికరించు దేవా. మా అందరి జీవితాల్లో మరి దుర్గంధాన్ని తొలగించడానికి కొరకై పరిమళ వాసనైన మీరు, పరిమళ తైలమైన మీరు మా కొరకై దేవా భూమి మీద పోయబడ్డారు. తద్వారా మా దుర్గంధమును తొలగించి, మా యొక్క మంటి స్వభావం తొలగించి, మరి దేవా మహిమకు మరి దేవా తన వారసులుగా చేసిన నీ ప్రేమ కొరకై వందనాలు. మీరు చేసిన త్యాగం కొరకై ఏమి ఇవ్వగలం తండ్రి. నా మట్టుకు నేను ఘోర పాపిన ఉండగా, పడిచెడిన పాపిన ఉండగా, దుర్గంధంతో నిండి ఉండగా, భ్రష్టమైన వాణిగా ఉండగా, దేవా భక్తిహీనుడై ఉండగా, ప్రభు తండ్రి మరి నరకాగ్నికి నిజముగా నిశ్చయముగా నరకమునకు పాత్రుని ఉండగా, నీ కుమారుడైన యేసుక్రీస్తు నా కొరకై బలిగాను అర్పణముగాను అర్పించుడు ద్వారా నాకు దొరికిన ఈ గొప్ప విడుదల కొరకై వందనాలు. ప్రభా, నేను వర్ణించలేను తండ్రి, నువ్వు చేసిన త్యాగమును వర్ణించలేను. ప్రభా, నువ్వు నా కొరకై చెల్లించిన అమూల్య క్రయధనం కొరకై వందనములు తండ్రి. నా కొరకై ఇంతగా తగ్గించుకున్న నీ ప్రేమకై వందనాలు. నా జ్ఞానమునకు మించినది ఈ విషయం. వందనములు తండ్రి. దేవా, నేను మీ ఎదురు నుంచి ఇంకేం ఆశించడానికి వీలు లేదు నాయన. నువ్వు నా కొరకై చెల్లించిన క్రయం చాలు. ఆ క్రయమును బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు సాగిలపడుతూ యేసు ప్రభా నువ్వు వినముగా మరి తన్ని నామమును హెచ్చిస్తూ తగ్గించుకుంటూ ప్రజలతో మాట్లాడు నాయన. మాలో ఉన్న మంటి స్వభావం తొలగించు తండ్రి. ఒక్కరైనా రక్షించబట్టుకు సాయం చేయి నాయన. యేసు ప్రభు పేట వేడుచున్నాం తండ్రి. అంత నాతో చెప్పండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు. ఈ మాట చాలా కాలం నుండి మరి నేను ధ్యానిస్తున్నా కానీ కొంచెమే. ప్రభు నాకు మరి లేఖనాలు చదివేటప్పుడు కొంత జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే యెషయా గ్రంథములో 34వ అధ్యాయం యెషయా 34లో కొంత ఇచ్చట కొంత అచ్చట అంత ఒక చోట రాయాలండి. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 34 యెషయా గ్రంథం 34 చదవండి. యెహోవా గ్రంథమును 16వ వచనం చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి తెలిసి చదువుకోండి చాలు. కాబట్టి ఈ గ్రంథంలో అంత ఒక చోట ఉండదన్నమాట. కొంత ఇచ్చట కొంత అచ్చట అంత కూడగలుపుకున్నప్పుడు బైబిల్ అర్థమవుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివి ఉండొచ్చు కానీ ఈ బైబిల్ బోధించాలంటే భయం అవుతుంది ఒకటిగా. రెండవదిగా బైబిల్ బోధించాలంటే ఈ బైబిల్ ఏంటంటే ముందు నన్నే ప్రశ్నిస్తుంది. బైబిల్ ఎవరైతే బోధిస్తారో ఆ బైబిల్ ఏం చేస్తుందంటే ముందు ఆ వ్యక్తినే ప్రశ్నిస్తుంది. నువ్వు అలా ఉన్నావా అంటది.
అట్లుంటేనే బోధించు అంటారు. అంటే కాబట్టి ఈ గ్రంథములో ఒక చిన్న మాట, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నిజంగా మనం చూసే అందరు మంచిగా ఉంటాం కానీ కనబడతాం కానీ అందరిలో మట్టే ఉంటుంది. అందరిలో ఏముంటుంది? శుభ్రంలో ఒక ఆయన ఉండేవాడు, సేవకుడు. ఆయన మాట ముందు మమ్మల్ని కోప్పడేవాడు, వీళ్ళ తలకాయలో మెదడు లేదురా, వీళ్ళ తలకాయలో మట్టి ఉంది అనేవాడు. ఎప్పుడు ఆ మాట చెప్పేవాడు. నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. మనం కూడా బయటికి చాలా చక్కగా ఉంటాం కానీ అంతా మనలో మట్టి స్వభావమే కనబడతా ఉంటుంది. ఎక్కువ మట్టే ఉంటుంది, మహిమ తక్కువ ఉంటుంది. మట్టి లేదంటే మహిమ ఉంటుంది, మహిమ ఉన్న కాడ మట్టి ఉండదు. అయితే మన మహిమ గురించి కూడా ఏం మాట్లాడలేదు కానీ మట్టి గురించే మాట్లాడదాం. ఏమంటే ఇక్కడ భక్తుడు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నిజంగా నాకు అప్పుడప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం ఎప్పుడు చదువుతూ ఉంటాను నేను. నాకు ఎక్కువ ఇష్టమైన అధ్యాయం ఏంటంటే బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కనీసం ఒక 100 సార్లు కానీ ఎక్కువ చదివి ఉండొచ్చు, ఇంకెక్కువ కూడా చదివి ఉండొచ్చు. ఎక్కువ ఈ అధ్యాయం నాకు ఏం కనపడుతుంటే అవ పండు తినే టయానికి నాకు ప్రశ్న వస్తుంది. ఆమెకి 7 విషయాలు ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు చెప్తుంటా, ఆమె దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని జ్ఞానము, దేవుని మహిమ, దేవుని సహవాసము, జీవవృక్ష ఫలాలు అన్నీ ఉన్నాయి ఆమెకు. ఇన్ని ఉన్నామే, ఇన్ని క్రెడిట్స్, ఇన్ని ఆధిక్యతలున్నామే, సైతాంతో ఎందుకు మాట్లాడాలా? మొదటి తప్పు. రెండో తప్పు ఏమిటి? దేవుడి వాక్యాన్ని ఆమె సందేహించింది. మూడో తప్పు ఏమిటి? భర్త యొక్క శిరసత్వం నుంచి పక్కకు పోయింది. ఒక స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. కాబట్టి స్త్రీలైన వారు ఏం చేయాలంటే తమ శిరస్సు ఎవరైనా గుర్తించాలో తన భర్త. పెళ్ళి అయితే నా భర్తే నాకు శిరస్సు అని గుర్తించాలి. వాళ్ళు పెళ్లి కాకుంటే తండ్రి తనకు శిరస్సు అనేది ఇంట్లో ఉన్నప్పుడు తండ్రికి అది మధుమాజ్ఞలో ఉండాలి. లేదు తండ్రి కూడా చనిపోయాడంటే అప్పుడు ఆమెకు డైరెక్ట్ ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది, లేక సంఘముతో సంఘ సేవకుల ద్వారా నడిపించబడుతూ ఉండాలి. ఎబ్రోన్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ చాలా మంది పెళ్లిళ్ళు లేరు, 40 మంది దాకా ఉన్నారు ఎబ్రోన్లో. పెళ్లి కాకుండా భక్సింగ్ గారి పరిచర్యకు అంకితమైన వాళ్ళు, దేవునికి అంకితమైన వాళ్ళు భక్సింగ్ గారి యొక్క వాక్యాన్ని కట్టుబడి జీవించేవాళ్ళు. ఇప్పుడు అవ్వ తన శిరస్సు అయిన ఆదామును ఆమె పక్కన పెట్టేసి సర్పముకు ఆమె లోబడినట్లుగా కనబడతా ఉంది. ఇది పాత కథే, ఎప్పుడు చెప్పుకునే విషయమే కానీ మరి అందరి జీవితాల్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నాకు ప్రశ్న ఏంటంటే, ఈమె ఇంత భక్తురాలు కదా, ఈమెకు పాపం అంటే తెలియదు కదా, ఈమెకు భ్రష్టత్వం అంటే తెలియదు కదా. ఆమె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి, అమ్మా నీకు మరణం అంటే తెలుసా అంటే మరణం ఎట్లా ఉంటుంది అంటున్నాను. ఒకవేళ నీకు పాపం అంటే తెలుసా అంటే పాపం అంటే ఏమిటి అంటున్నాను. పోనీ నీకు అసూయ అంటే తెలుసా అంటే అసూయ అంటే ఏమిటి అంటున్నాను. ఆమెకు అవన్నీ తెలియదు. ఓ పసి పాపలాగా ఉంది ఆమె. సంవత్సరంలో పాప, 2 ఏళ్ళలో పాప ఎట్లుంటుందో అంత నిర్మలంగా ఉంది ఆమె. విషయం కలిపి పెడితే కూడా పిల్లలు తాగిస్తారు, అడగరు ఏందని. అంటే అర్థమేది? అంత నిర్మలంగా ఉంది అవ్వ. అలాంటి ఆమెకు సర్పము అంత ఈజీగా ట్రాప్ చేసిందంటే, తప్పుద్రోవలో నడిపించిందంటే కారణం ఏంటంటే ఆమెలో ఉన్న జీవం వచ్చి పరము నుండి వచ్చింది, ఆమె మాత్రము మంటి నుండి కలగ చేయబడింది. అర్థమైందా? కారణం ఏమిటి? ఆమె ఎందుకు పండు తినిందండి చెప్పండి. ఆమెలో ఉన్న ఆత్మ వచ్చి పరము నుండి వచ్చింది, ఆమె దేహం మాత్రం మంటి నుండి కలిగింది. ఎందుకంటే ఎముక నుండి కలిగింది అనొచ్చు మీరు. ఎముక ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి మనం కూడా మనం అనొచ్చు, నేను మట్టి నుండి రాలే అనొచ్చు. నేను మట్టి నుండి రాలే, ఎట్లా మట్టి నుండి వచ్చానైనా? ఇదేం మాట్లాడుతున్నావు? నేను మట్టిలోంచి వచ్చానా? మా అమ్మ గర్భం నుండి వచ్చానని చెప్పొచ్చాను. మా అమ్మ నన్ను 9 నెలలు మోసి కంటే వచ్చానొచ్చు. అట్లా మేము అట్లా వెనక్కి వెళ్ళిపోతే వస్తారు, మట్టి వస్తాయి. వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వస్తారు? మట్టి వస్తుంది. అంటే మనం కూడా ఎవరు చెప్పండి? మట్టే. ఇప్పుడు మనిషిగా ఉన్నా కానీ నీ లాస్ట్కి వెళ్ళిపోతే, డిఎన్ఏ లాస్ట్కి వెళ్ళిపోతే నీ యొక్క ఆఖరికి మట్టి. అవి కూడా మట్టిలోంచి వచ్చింది కాబట్టి మంటి లక్షణాలు ఆమెలో కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మంచి భక్తులే, నేనే కాదను. బేతిని వాసులందరూ మంచోళ్ళే,
మీరే కాదు, ఎప్పుడైనా సహవాసంకి వచ్చే వాళ్ళంతా మంచోళ్ళే, కానీ అందరిలో కూడా మట్టే ఉంటుంది. ఏముంటుంది? మట్టే ఉంటుంది. లోతుగా పరీక్షిస్తే నీలో మట్టే దొరుకుతుంది, నాలో మట్టే దొరుకుతుంది. ఒక ఆయన చెప్పాడు, మంగళూరు దిబ్బలో ఎంత దొరికితే ఏమొస్తుందన్న? ఏమొస్తుంది? వదిలేసిపోయినా ఆ యొక్క వెంట్రుకలే దొరుకుతాయి. అట్లనే ఈ మనిషి యొక్క దేహంలో ఎంత తరచి చూసినా ఎవరిలో ఏ గొప్పతనం ఉండదు. ఎవరిలో కూడా ఏదో చదువు జ్ఞానంతో గొప్పలుగా ఇంగ్లీష్ 4 మాటలు వచ్చి స్టైల్గా మాట్లాడినంత మాత్రాన, డబ్బు నీ దగ్గర ఉన్నంత మాత్రాన, ఇంకేదో ఉన్నంత మాత్రాన, డిగ్రీలు ఉన్నంత మాత్రాన ఏదో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ మనము లోపలికి పోతే మట్టే ఉంటుంది. లోపలికి పోతే ఏముంటుంది? అన్ని మంటి లక్షణాలు, మంటి కోరికలు, మంటి ఆలోచనలు, మంటి బుద్ధులు, మంటి అలవాట్లు, మంటి చేష్టలు, అన్నీ మంటే ఉంటుంది. బయటికి అంతా బాగా కనపడతాం, డిగ్రీలు సోకులు అన్నీ మంచి చక్కగా కనపడతాం. మా ఐదు చెప్తాడు, స్కూల్లో 5th క్లాస్ వాడు పేరులో డబ్బా తెచ్చుకుంటాడంట. మగపిల్లలు, ఆడపిల్లలు కాదు. 5th క్లాస్ అబ్బాయి కూడా పేరులో డాడీ వాడు పూసింది డాడీ, నాకు కూడా కొని డాడీ అన్నాడు. నేను మనం పూసుకోవద్దు బిడ్డ అని చెప్పిన. కాబట్టి అందరు బయటికి పేరులో పూస్తే తెల్లగా కనపడతాం, లోపలికి పోతే అంత మట్టే. రుద్దండి, గట్టిగా రుద్దండి ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ఎంత మంచి సోప్ వేసి కడిగినా మళ్ళా మట్టే వస్తుంది. 12 క్రీములు పూసినా లోపలికి పోతే మట్టే ఉంటుంది. శరీరమే మట్టి కాదు, ఆలోచనలు మట్టే. చెప్పండి, నేను అంటా ఉంటా మట్టి అంటా ఉండండి. ఆలోచనలు వాళ్ళు చెప్పారండి, కోరికలు, చేష్టలు, ఉద్దేశాలు, ప్రవర్తన, అంతరంగము, హృదయంలో ఉన్న ఆంతర్యము, చిత్తము, ఏమన్నా మంచిగా ఉందో చెప్పండి. మీరు నేను ఈ వారం అంతా మంచి పనులు చేశాను అంటే చెప్పండి చూద్దాం. ఎన్ని గంటలు మోకాలు విలువ నిన్న వారం, ఎన్ని గంటలు బైబిల్ చదివిన నిన్న వారం, ఎన్ని గంటలు దేవుని సేవ చేసావు నిన్న వారం, ఎన్ని గంటలు నువ్వు నిన్న వారం అంతా భక్తిగా జీవించినావు, ఎన్ని గంటలు విశ్వాసుల హృదయాలు దర్శించినావు, ఎంతమంది ఆదరించినావు, ఎంతమందిని ధైర్యపరిచినావు, ఎంతమంది పురికొలిపినావు ప్రభువులో. ఏముండదు, రికార్డు ఏముండదు. నిన్న వారం చేసిన పాపాలు చెప్పమంటే, నిన్న వారం చేసిన మాటలు చెప్పమంటే రికార్డు తీస్తే నా దగ్గర లేదులేండి, దేవుని దగ్గర ఉంటుంది. సైతాన్ దగ్గర ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుందంట. 3 నీ దగ్గర ఉంటుంది. నీ హృదయమైన రికార్డులో ఉంటుంది, సైతాన్ రికార్డులో ఉంటుంది, దేవుడి రికార్డులో ఉంటుంది. నీ మట్టి నా మట్టి అంతా మట్టే. బయటికి అంత ఫేరన్లోలి, బయటికి అంత సోపుటప్పు, బయటికే అంత మేకప్, లోపలికి వెళ్ళిపోతే అంతా మట్టే. ఏమున్నదు? మహిమ, ప్రభావములు, ఘనత, దేవునికి కీర్తి కలిగించేటివి ఏమున్నాయి నీ దగ్గర చెప్పు. ఇక్కడ కూర్చున్నారు కదా మీరంతా, ఏముంది చెప్పండి మీ దగ్గర. అన్న నా దగ్గర ఇంత మహిమ ఉంది చెప్పండి చూద్దాం. తీయండి, రికార్డు తీయండి, రాయండి. మీ ప్రాజెక్ట్ వరకు మీరు రాసుకోండి చూద్దాం. ఇంత గత సంవత్సరంలో ఇంత రికార్డు ఉంది నాది ఆత్మీయంగా. అంతా బట్టే మనం ఎంతో ఊహించుకుంటున్నాం, కానీ ఏమీ లేదు. ఏముందంటే ఒక్కటి ఉంది, రక్షణ ఒకటి ఉంది. ఏముంది? రక్షణ ఒకటి ఉంది. ఆ పరిశుద్ధాత్మ సన్నిధి మనలో ఉందంతే. ఆ రెండుని పక్కన పెడితే నీదంతా మట్టే. నువ్వే కాదు, ప్రపంచంలో ఇప్పటి వరకంట 40,000 కోట్ల మంది పుట్టారంట. ఎంతమంది? నువ్వు 40,000 కోట్లలో నువ్వు ఒకడు, నువ్వే స్పెషల్ ఏం కాదు. 40 ఆదాము నుంచి ఇప్పటిదాకా మనుషులంట 40,000 crores పీపుల్ పుట్టారండి ఇప్పటిదాకా. ఇప్పుడు భూమి మీద ఉన్నదంతా 730 కోట్లు ఇప్పుడు ఉన్నారు. అంటే 39,300 కోట్ల మంది చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్, మట్టయిపోయారు. 39,300 కోట్ల మంది ఏమయ్యారు? మట్టయిపోయారు. నువ్వు కూడా మట్టయిపోతావు. నీవు కూడా మనిషి ఇట్లా మట్టి పట్టుకొని మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను వేసిపోవలసిందే. నిన్న వారం 2 సమాధులు చేశాను. మట్టి అయిపోవలసిందే, ఏం లేదు, అంతా మట్టే. ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప స్థితి ఉన్నా, ఎంత సంపాదించినా. ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ ఇంట్లో 22 గదులు ఉన్నాయంట. ఎన్ని గదులు ఉన్నాయంట? 3 అంతస్తులు అంట. ట్రిప్లెక్స్ అంట. ఇంట్లో నుంచి ఇంట్లోకి 3 మెట్లు ఉన్నాయంట. 3 అంతస్తులు. బెంగళూరులో చనిపోయింది. ఏమైంది? ఆమె మట్టి అయిపోయింది. ఈ పొద్దుటికల్లా 3 రోజులు చచ్చిపోయాయి. మట్టి అయిపోయింది. ఇప్పుడు తినేసింది మట్టి. మరి మట్టి అయిపోతాం, ఓకే,
ఇప్పుడున్న మంచి ఆలోచనలు ఉన్నాయంటే దావీదు అంటాడు, నా మనసు కాదు ఇది, నా మాట కాదు, నీ మాట కాదు, మనం చెప్తే కూడా లెక్క చేయడు. దావీదు చెప్తాడు ఈ మాట, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. చెప్పనమాట, నా ప్రాణము. ఒక మాట చెప్తాను, ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, అంతా మట్టే ఉంటుంది. అన్న మంచోడేమో అనుకునేవు, వాని దగ్గర మట్టే ఉంటుంది. ఈ అక్క మంచిదేమో అనుకునేవు, ఆ అక్క దగ్గర మట్టే ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయదు నువ్వు. అయ్యే మనం చాలాసార్లు ఏం చేస్తాంటే హై ఎక్స్పెక్ట్ చేస్తాం. అబ్బాయి అన్న చాలా మంచోడు, ఈయనతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుపడతా అనుకుంటాం, లోపలికి వెళ్ళిపోతే మట్టే ఉంటుంది. ఒక ఫ్యామిలీ దర్శిస్తే బయటకు ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా భార్య ఆయన లోపల తీసుకెళ్ళా, మేము బయట కూర్చొని మాట్లాడుకుంటాము. మా భార్య నా సిస్టర్ లోపల తీసుకుపోయి కూర్చొని అయ్యగారి భాగవతం అంతా చెప్పింది. ఏమండి, ఈ ఆడల నోట్ల అక్కల నోట్లో ఏమా దాగుతుందా? ఏమక్క మీ నోట్లో ఏమన్నా దాగుతుందా? దాగిచ్చి చూడండి చూద్దాం, ఏమన్నా దాగుతా చెప్పండి మీలో? ఏమీ దాగదు. నేనేమో ఆయనతో మంచిగా మాట్లాడుతానా, వాళ్ళ భార్య మా భార్య లోపల తీసుకెళ్ళి ఆయన భాగవతం మొత్తం చెప్పింది. మేము ఇంటికి వచ్చి నాకు దారిలో బస్సు ఏమైనా వస్తూ ఉంటే మా భార్య మొత్తం నాకు చెప్తా ఉంది, ఇట్లంట. జుట్టు బిక్కోబుద్ధి అయింది నాకు. అరే ఎంత పిచ్చోడు నేను, ఈయన ఏదో మంచోడు అనుకున్నా, ఏదో భక్తుడు అనుకున్నా. చాలా భక్తుడు ఆయన పేరుకి, హైదరాబాద్లోని చాలా పేరు పొందిన భక్తుడు ఆయన. ఆయన భార్య చెప్పింది ఎంత భాగవతం ఉందో. నిన్న ఒక ఇంటికి విజిట్ పోతే ఒక ముసలావిడ కూర్చోండి, చాలా చక్కగా ఉంది ఆమె. కూర్చోండి నేను ప్రైజ్ లాడ్ చెప్పినాను. చూడగానే దేవతలా కనపడింది, నాకు చాలా తెల్లగా ఉంది, మంచి విశ్వాసలా కనపడింది. ప్రైజ్ లాడ్ చెప్పిన తర్వాత మొదలు పెట్టింది ఆమె, అయ్యా మా అల్లుని కథ మీకు తెలుసా అని. ఏం చెప్పింది? మా అల్లుని కథ నీకు తెలుసు, మొదటి భార్యను చంపేశాడని చెప్పింది, రెండవ భార్యను హరాస్మెంట్ చేశాడు, మూడో దాన్ని ఉంచుకోవడం చెప్పింది. ఒక భార్యను చంపేశాడంట, రెండవ భార్యను కొడతాడంట, హరాస్మెంట్ అంట, మూడో దాన్ని ఉంచుకున్నాడంట. మొత్తం చెప్తాను ఆమె. మళ్ళీ ఆయన ఎవరు టీవీలో వాక్యం చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? మీ అందరికి తెలుసు, ఆయన పేరు చెప్తే అవునా అంటారు, గుండె అయిపోతుంది మీకు. మీ అందరికి తెలుసు, ఆయన టీవీలో వాక్యం చెప్తాడు. మళ్ళీ ఆయన మొత్తం గుండె అయిపోయింది న్యూస్ చెప్తాను ఆమె. అయ్యా ఏర్లు మారిపోతాను కంట్లో నీళ్లు. ఈమెవరంటే ఇప్పుడు రెండో భార్య యొక్క తల్లి, ఇంకా మూడో భార్యను ఉంచుకున్నాడు, ఇంకా పెళ్లి చేసుకోలే. ఈమెను చంపాలని 2 సార్లు ట్రై చేశాడంట. రెండో భార్యను చంపాలని 2 సార్లు ప్రయత్నాలు చేశాడంట. బయటికి టీవీలో వాక్యం చెప్తాడు, ఎంత బాగా చెప్తాడంటే మీరు నమ్మరు ఆయన ఇలాంటి దుర్మార్గుడని. ఇంత దుర్మార్గుడు అంటారు మీరు, భయంకరమైన దుర్మార్గుడు. ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది అని చెప్పినాను. బయటికి అంతా బాగుంటాం, తెల్లబట్టలు వేయచ్చు, రంగు పూసుకోవచ్చు, పేరులోను పోయొచ్చు, అందమైన కారులో తిరగచ్చు, ఫస్ట్ క్లాస్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు, ATM కార్డు 4 పెట్టుకోవచ్చు, ఫుల్ పాకెట్ మనీ ఉండొచ్చు. లోపలికి వెళ్ళిపోతే మట్టి ఉంటుందంట. నాకు అనిపిస్తుంది, ఎట్లా ఈ మనుషులను కాపాడుకునేది? నేను కాదు కాపాడేది, పరమాత్మకి ఎంత కష్టంగా ఉంది అనిపించింది నాకు. రక్షించిన దేవునికి ఎంత ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది నాకు. ఈ మానవుల యొక్క భాగవతాలు, మానవుల యొక్క జీవితాలు, ఈ మంటి నుంచి మనుషుడు ఒక దినం వేరైపోతాడు. ఏమవుతాడన్నా? పర్మనెంట్గా మంటిలో ఉంటాడన్నా? ఒక దినం వేరైపోతావు నువ్వు. ఒక దినం వేరైపోతుంది నీ జీవితము. ఒక దినం నువ్వు ఈ మంటికి సెలవు చెప్తావు. ఏం చెప్తావు? ఇక సెలవు అని చెప్తావు. అయిపోయింది, ఇంకా నీకు మళ్ళీ నేను కలుసుకోను. ఒక సియోను గీతాలో ఒక పాట ఉంది. సియోను గీతాలో ఓ ప్రార్థన సుప్రార్థన, దాంట్లో 3వ చరణం. ఆ చరణంలో ఒక మాట ఏంటంటే, శరీరమున్ విదల్చినే పరాంబు పోవు వేళలో. కాబట్టి ఒక దినం ఏమవుతుంది? శరీరంని నా ఆత్మ విదిలిస్తుందంట. ఏం చేస్తుందంటమ్మా? చెప్పండి, ఏం చేస్తుందంటమ్మా? ఈ బట్టలు ఏం చేస్తామక్క మనము? దుమ్ము ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? విదిలిస్తాం. ఒక దినమును నీ శరీరం నుండి నీ ఆత్మ ఏమవుతుంది? అబ్బా, ఈ భ్రష్టమైన ఒక మాట చెప్పాలంటే, మీకు ఎప్పుడన్నా జైల్లో ఉన్న అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరన్నా జైల్లో ఉన్నోని అడగల, జైల్లో ఎట్లుంటుందిరా, భలే సుఖం ఉంటుంది కదరా, మా జైలు ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో జైలు, అబ్బా చెప్పలేనురా అంటే ఆ జైలుడు చెప్తాడు. జైల్లో ఖైదీనాడు, ఏమి చెప్పుదురన్నా, ఆపుని ఇక్కడేస్తారు, తెల్లబట్టలు వేస్తారు, ఒక నంబర్ వేస్తారు, చిప్పకూడు పెడతారు, రోజుకి 2 పూట్లే పెడతారు, దోమలు తెల్లవాళ్ళు గుట్టించుకోవాలా, ఆడ మనిషి కనపడ్డు, ఒట్టి మగవాళ్ళనే చూసుకోవాలా. ఇప్పుడు ఆడ మనిషి కనపడుతుందా అని కళ్ళతో చూస్తాం, ఆడవాళ్ళు కనపడరు జైల్లో.
ఘోరంగా ఉంటుంది మా బతుకు, ఏ సంతోషం లేదు, ఏ సుఖం లేదు, భార్య దూరం, పిల్లల దూరము, ఏముందన్నా ఇక్కడ అంటాడు. అదే జైలు అంటే, అదే జైలు అంటే. ఇప్పుడు ఆత్మకు జైలు ఏం చెప్పండి, త్వరగా చెప్పండి. నిశ్చయం. నీ ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు శరీరం అనే జైల్లో ఉంది. ఈ శరీరంలో ఏమైనా మంచిది ఏమైనా ఉందంటే ఆత్మ అంటది అన్నా, దానికి అన్నాను సోదరా ఆత్మరా. ఎందుకంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఎవరు? ఆత్మ. ఆత్మని సంతోషంగా ఉన్నావా అంటే అబ్బా ఏమి చెప్పుదు నువ్వు, నా బాధ నేను వర్ణించలేను. ఆ పరములో అక్కడ ఎంత ఆనందం ఉంది, అక్కడ నిత్యము ఆనందము, ఆడ మహిమగానము, దేవదూతల గానములు, నిత్యము ఆరాధన, మహిమ ఉంది అక్కడ, గొప్ప సంతోషం ఉంది అక్కడ. ఈ శరీరములో ఏముంది? ఈ పాడు శరీరంలో, ఏం శరీరం ఇది? ఈ పాడు శరీరంలో, ఇది భ్రష్టమైన శరీరం. ఇది ఈ శరీరమును ఎప్పుడు నేను విధించుకుంటానని ఎదురు చూస్తున్నా అంటుంది. అదే దావీదు అన్నాడు, అదే పౌలు అన్నాడు, నేను దీన్ని విడిచిపెట్టి ప్రభువుతో ఉండవాలన్న కోరిక నాకున్నది, అది నాకు మరీ మేలు, అది నాకు లాభము అన్నాడు. కాబట్టి ఈ మంటి గురించి కొన్ని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం దాని మంటి గురించి ఎప్పుడు ధ్యానించలే. అయితే ఒక దేవుడు నాకు కొన్ని విషయాలు చూసేసరికి సరే చూద్దాం, బైబిల్లోకి వెళ్ళా ఈ మాట చెప్పిన ఆయనే తీసుకున్నాం. ఎవరైనా? దావీదు. ఎవరైనా? ఆయనలో ఉన్న మంటి గురించి చెప్తా. ప్రవచితమైతే ఈ మన్నును కొద్ది రోజులు కంటిన్యూ చేద్దాం వీలైతే. ఈరోజు కొంచెము కొద్ది భాగం మాత్రము, కొద్ది భాగాన్ని ధ్యానిస్తాం. చేద్దామా? 103వ కీర్తన. నా మాటలు కాదు, అంతా దేవుని మాటలే. 103వ కీర్తన 14వ వచనం అందరు చదవండి. 103వ కీర్తన మట్టి గురించి ఒక ఖరీదైన మాట రాశాడు ఆయన. చదవండి. మనము మంటి ద్వారమని ఆయన. ఈ వారమంతా నువ్వెట్లా జీవించినావంటే నీకే తెలుసు, నీ ప్రభువుకు తెలుసు, సర్పానికి తెలుసు. అయితే నీ యొక్క బలహీనత, నీ మూర్ఖత్వము, నీ దుష్టత్వము, నీ చెడుతనము ప్రభు చూసినప్పుడు ప్రభుకు కానరాకుండా నువ్వేమీ చేయలేవు. సామెతలు 116 కీర్తనలో 2 మాటలు ఉన్నాయి, చదవండి. 116 కీర్తన ఎవరు చదవండి? 116 కీర్తన త్వరగా. 116 కీర్తన అందరూ చదవండి. సామెతలు 15 ఒక్క నిమిషం అందరు చదవండి. సామెతలు 15 11 వచనం చదవండి. సామెతలు 15 ఒక్క నిమిషము 3వ వచనం చదవండి. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండడు, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండడు. 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. కాబట్టి దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కంటికి అన్నీ కనపడుతున్నాయండి. ఆయన కంటికి ఏది మరుగు లేకుండా అన్నీ కనపడుతున్నాయండి. యెహోవా కన్నులు ఎక్కడున్నాయంటండి? ప్రతి స్థలము మీద ఉండను. ఇక్కడ ఉన్నాయి, ఆ స్థలము లేని భాగమే లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. అవి మంచి వారిని చెడ్డవారిని చూచుచుండును. అయిపోలే, చూచుచుండును అంతే అండి. ఏమని? చూచుండును. ఏమనుంది? చూచుచుండును. కంటిన్యూషన్ వర్డ్, నిన్నే చూస్తూ ఉంటాయి. యోబు అన్నాడు, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో, ఎంతసేపు నన్ను చూస్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఈ దావీదు ఈ మాటను ఒక అనుభవంతో రాసిన మాట. చాలా బాగా అర్థం చేసుకొని ఇవాళ మనం దావీదు అడుగుదాం. దావీదు దర్శించి, దావీదు గారు ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ చెప్తాడు. మీ గురించి మీరు చెప్పుకొని సార్ అంటే నా దగ్గర మంచిది ఏది లేదయ్యా అంటాడు. మీ గురించి చాలా తక్కువ విన్నామే, చాలా మంచిగా విన్నామే అంటే అరే చాలా తక్కువ విన్నారు మీరు, బయటికి తెలిసింది కొంతే, నా గురించి తెలియంది చాలా ఉంది లోకానికి అంటాడు. ఏముందయ్యా నీ దగ్గర అంటే తీయండి అంటాడు. బైబిల్ తీయండి, ఒక్కొక్కటి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం అందరు చదువు 21వ అధ్యాయం. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. అందరు చదవండి. 8వ వచనం. రాజు పని వేగరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధములేను తేలేదు, ఇక్కడ నీ యొక్క ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొలియాతును ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమేలా తీసుకొనమనగా దావీదు అందరు చదువు మాట, దానికి సమమైన ఖడ్గం ఒకటైనను సమమైనది ఒకటియు లేదు, నాకిమ్మనేను. చాలు, ఒక మాట ఆగండి, మీకు ప్రశ్న ఇస్తాను, అందరు జాగ్రత్తగా తెలివిలో చెప్తారు. దావీదు గొలియాతును ఎలా చంపాడు చెప్పండి? వడిసెల రాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకా వడిసెల రాయితో చంపాడు, ఒక ఆన్సర్. ఇంకా రెండో ఆన్సర్, కత్తితో చంపాడు, రెండో ఆన్సర్. ఇంకా యెహోవా నామమును బట్టి చంపాడు. కత్తి కాదు, వడిసెల కాదు. కత్తితో చంపడానికి శక్తి, అది కత్తి లేకనా? కత్తి కాదు, గొలియాతును చంపగలిగింది. ఒక మాట చెప్తే ఇంకొక మాట, దావీదు దగ్గర బైబిల్లో 40 యుద్ధాలు చేశాడంట, చాలా యుద్ధాలు చేశాడు, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అన్ని యుద్ధాలు ఎక్కడే కానీ యెహోషువైన యుద్ధంలో ఒకసారి ఓడిపోయాడు, కానీ దావీదు ఓడిపోలే. మరి దావీదు 40 యుద్ధాలను గెలవడానికి గల కారణం చెప్పండి ఎవరన్నా? యెహోవా అతనికి తోడుగా ఉన్నందున, యెహోవా అతనికి తోడుగా ఉన్నందున గొలియాతును చంపగలిగాడు, సింహమును చంపగలి. అక్కడ అంటాడు, ఏ సింహము నోటి నుండి ఎలుగుబంటి చేతిలోని రక్షించిన ఆ దేవుడే వీని యొక్క శవాన్ని గద్దలకు కాకులకు వేస్తాడని చెప్తాడు. అంత ఈజీగా చెప్పగలిగినాడు. అలాంటి దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? దానికి సమమైన ఖడ్గము ఒక్కటైనా లేదు. ఇప్పుడు చెప్పండి, మనిషికి రెండు దృష్టిలు ఉంటాయి, రెండు చూపులు ఉంటాయి. ఒక చూపు భౌతికమైన చూపు, రెండు ఆత్మీయమైన చూపు. చెప్పండి, భౌతిక నేత్రం ఒకటి చెప్పండి. ఒక నేత్రం ఏంది? భౌతిక నేత్రం, అది అందరికీ ఉంటుంది. ఆత్మీయ నేత్రం ఎంతమందికి ఉంటుంది? ఎవరైతే మనస్సాక్షిని కాపాడుకుంటారో వాళ్ళకు ఆత్మీయ నేత్రం ఉంటుంది. ఇప్పుడు దావీదు భౌతిక నేత్రంతో మనందరికీ కనపడేదేమో ఖడ్గము, వడిసెల. దావీదు కనపడింది ఏమిటి? యెహోవా, ఆ గొప్ప దేవుని యొక్క తోడు తనతో ఉంది కనుక గొలియాతుని ఈజీగా చంపగలిగాడు. ఖడ్గము కాదు, వడిసెల కాదు. వడిసెలతో చచ్చేటోడు కాదు అతను, ఖడ్గాన్ని చచ్చిపోయేటోడు కూడా కాదు. ఎంతసేపు కావాలా? ఆ రాయి పోతా ఉంటే ఇక్కడ నుంచి ఏమైపోదు, తప్పించుకోను. తన జ్ఞానం ఇచ్చి దేవుడు గొలియాతుకి రాయి చుట్టాను రావాడు, నువ్వు పక్కన ఇట్లా పెట్టంటే ఇట్లా పెట్టేవాడు, లేకుంటే డాలు పెట్టేవాడు. కాబట్టి ఆ రెండు కాదు, అతని శిరస్సులను కూడా ఉంది, అంతా కవరింగ్. కానీ ఇదొక్కటి ఓపెన్ ఉంది ఆయనకి. చూశాడు ఒక్కటి, ఇక్కడ కత్తితో కొట్టినా సంపడు చచ్చిపోడు, ఇక్కడ కొట్టినా చచ్చిపోడు, ఇక్కడ కొట్టినా ఇక్కడ చావడు. ఇదొక్కటి ముఖము మాత్రం ఓపెన్ ఉంది, కనపడుతోంది, అది నుదురు కనపడుతోంది. వాడేమో ఆ మాటలు కనపడతాడు, ఇతనికేమో నుదురే కనపడింది. అయితే దాన్ని చంపడానికి గల కారణం ఏంటంటే ప్రభు తనకు తోడుగున్నాడు. అయితే ఇక్కడేమంటాడంటే మట్టి అడ్డం వచ్చింది. ఏమిటా మట్టి అంటే దానికి సమమైనది మరి ఒకటి లేదు అన్నాడు. అర్థం ఏంటంటే ఇక్కడ తన ఆత్మీయంగా దినాలు గడిచే కొద్దీ దావీదు అక్కడ ఆత్మీయంగా తన దృష్టి తొలగిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సరే, దాన్ని బట్టి ఎంత నష్టం వచ్చిందో చెప్పలేము. సరే, దాన్ని ఇప్పుడు నేను చెప్పలేను ఆ నష్టాన్ని. రెండో నష్టం చదవండి, దావీదులో ఉన్న రెండో మట్టి స్వభావం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 27వ అధ్యాయం
అందరు చదవండి. 1 సమూయేలు 27వ అధ్యాయం అందరు చదవండి. 1 వచ్చి అందరు చదవండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచడం మంచిది కాదు. ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనమవుదును. నేను ఫిలిష్తీయుల దేశంలో తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు, ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెదకుట మానుకొను కనుక నేను అతని చేతిలోని తప్పించుకొందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడు గాతు రాజునైన ఆకీషు నొద్దకు చేరెను. 7వ వచనం. ఇదే 7వ వచనం. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలమంతయు 1 సంవత్సరము ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు ఫిలిష్తీయుల దేశంలో? 1 year 4 months. 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. ఇది ఏమి చూపిస్తుంది దావీదు జీవితంలో అంటే? ఏమి చూపిస్తుందంటే, ఈ దావీదు ఏమిటి, ఫిలిష్తీయులతో చేరడం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. దావీదు ఏమిటి, ఇక ఎవరితో చేరాడండి? ఫిలిష్తీయులతో చేరాడైనా. చేరొచ్చా? ఫిలిష్తీయులు ఎవరు? వాళ్ళకి 2 పేర్లు. ఫిలిష్తీయులు అంటే వాళ్ళ పితరులు వచ్చి నెఫీలీలు అంట, రాక్షసులు, రాక్షస సంతానం వాళ్ళు. నెఫీలి జాతి వాళ్ళు, అమాలేకీలు, ఫిలిష్తీయులు, నెఫీలీల సంతానం. వీళ్ళందరూ రాక్షస వంశము. ఆ ప్రజల దగ్గరికి నిర్గమకాండం 17వ అధ్యాయం 27వ వచనంలో తరతరములు ఫిలిష్తీయులకు, అమాలేకీలకు, ఇశ్రాయేలుకు యుద్ధములు జరుగుతాయని చెప్పాడు దేవుడు. అంటే యెహోవా పక్షంగా ఉన్న మనుషుడు దేవుని శత్రువుల పక్షంగా చేరాడు. అంటే ఎంత మంటి అంటే తన ప్రాణమును కాపాడుకోవడానికి, నేను ఇక్కడ ఉంటే సౌలు ఎప్పుడోసారి వస్తాడు నన్ను చంపక మాడని చెప్పేసి తను ఇశ్రాయేలుల ఆ దేశమును వదిలిపెట్టి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయి ఫిలిష్తీయుల దండలోకి పోయాడు. వాళ్ళు వచ్చి చూశారు, ఎవరయ్యాను అన్నాడు. అయ్యా నా పేరు, నువ్వెవరు అన్నాడు. వెనకల 600 మంది ఉన్నారు. ఫిలిష్తీయుల రాజు అడిగాడు, ఆకీష్, ఎవరు నువ్వు? నా పేరు దావీదు. దావీదా? ఎవరి దావీదు? అయ్యా గతంలో గొల్యాతుని చంపింది ఇతనే కదా, ఆ దినంలో ఫిలిష్తీయుల దండను మొత్తం నాశనం చేసి ఇతనే కదా, మరి ఇక్కడికి వచ్చినావు? అయ్యా మా రాజు సౌలు నన్ను చంపాలని చూస్తున్నాడు, అక్కడ ఎక్కడికి పోయి నాకు రక్షణ లేదు, కానీ నేను మీ దగ్గర చేరుతాను, కొలువులో ఉంచుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, వీడిని జమాబద్ధం చెప్తాడా? 600 మంది వచ్చారు, వాళ్ళకు తల వంచారు, వాళ్ళు సెల్యూట్ చేశారు, హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళు మా సైన్యంలో చేరుతామంటారు, ఇంకింతకంటే ఏం కావాలా? ఓ చిన్న గ్రామం ఇచ్చారు, సిక్లగు చిన్న గ్రామం ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నానని చెప్పేసి దావీదు వాళ్ళ పక్షం వాళ్ళంటారు, బా ఇంతటి శూరుడు మన మీద మనతో ఉంటే, మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత సమయాలు కిందము 10,000 మందిని అవలీలుగా చంపగలంట దావీదు. 10,000 మంది మోహరిస్తే కూడా అవలీలుగా చంపగలంట దావీదు. ఓ సందర్భంలో దావీదు గురించి సైన్యం అంటుంది, నువ్వు 10,000 మందితో సమానము, నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు ఇంట్లోనే ఉండి మేము యుద్ధం చేసుకొని వస్తామంట. వాళ్ళు అనుకున్నారు, అబ్బాయి ఇట్లాంటి సూర్యుడు మనకు దొరికితే ప్రపంచాన్ని జయించుకోవచ్చు అనుకున్నారు. దావీదుని కలుపుకున్నారు. వాళ్ళ దగ్గర దావీదు సంవత్సరము 4 నెలలు దాక్కొని ఉన్నాడు. దావీదు ఏమిటి, ఫిలిష్తీయుల యొక్క దండులో చేరడం ఏమిటి? ముందేమన్నాడు, ఆ ఖడ్గము దీనికి సమానమైన ఇంకొకటి లేదన్నాడు. ఫిలిష్తీయులతో కలిసి సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 2 అయినాయి. 3వ చూడండి, చదవండి. 1 సమూయేలు గ్రంథము 29వ అధ్యాయం. ఒక మాట, 3వ వచనం, 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావాలను అని ఆకీషుడుగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధనుడిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడైన దావీదు ఇతడే కాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ లేదు, నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులు తనను. 4వ వచనం, అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలంలో తిరిగి పోనిము, అతను మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు అని చెప్పారు. ఏం జరిగింది? అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఫిలిష్తీయులు వచ్చి వినలా, ఫిలిష్తీయులు ఎవరితో యుద్ధానికి, ఎవరి మీద యుద్ధానికి పోతారు చెప్పండి, చెప్పండి మీరు. ఫిలిష్తీయులు ఈ అధ్యాయంలో ఎవరి మీదకి యుద్ధానికి పోతున్నారు? ఇశ్రాయేలు మీదకి. ఆ ఫిలిష్తీయుల సైన్యంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదు ఫిలిష్తీయుల సైన్యంలో సైనికుడు. ఇప్పుడు ఫిలిష్తీయులతో కలిసి ఎక్కడికి పోతాడు యుద్ధానికి? ఇశ్రాయేలీలను చంపడానికి పోతాడు. ఇదెక్కడ అన్యాయం అండి? దేవుని బిడ్డ, అభిషేకం పొందిన వాడు
శత్రు సైన్యంలో చేయడమే తప్పు. వాళ్ళ పక్షంగా చేరి వాళ్ళ యుద్ధాలు చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధానికి పోతున్నాడు. ఇదేమిటి? ఎంత ఒకసారి చూడండి, ఒక ఆయన రాశాడు, మొదటి తప్పే తప్పంట, రెండో తప్పు అనిపించదంట. మొదటిసారి తప్పు చేయకూడదంట, మొదటిసారి తప్పు చేసాడు 1000 సార్లు కూడా చేయగలదంట. మీకు అర్థం కాదా? మొదటి తప్పే లెక్క ప్రకారం తప్పంట, తర్వాత 1000 సార్లు తప్పు చేసినా వాని తప్పని అనిపించదంట. తను క్షీణిస్తున్నాడు దావీదు. ఇంత గొప్ప దావీదు ఏమిటి ఇంత భయంకరంగా అయిపోతాడు ఏమిటి? ఇదే మంటి స్వభావం. మహిమ మీద ఆధారపడట్లేదు, దేవుని మీద. మీరు గమనించండి, ఈ 27 నుంచి 29 అధ్యాయం వరకు మధ్యలో దావీదు ఎక్కడికైనా ప్రార్థన చేయడు. దేవుని దగ్గర విచారణ చేయగల మాటే ఉండదు. తెలుసు, ఒక మాట చెప్పాలంటే ఒక 2 సంవత్సరాలు దాదాపుగా ఫిలిస్తీన్లతో కలుసుకొని ప్రార్థన చేయడం ఆ మనుషుడు మానేశాడు. ఎంత గుడ్డితనం చూడండి. మంటి ఏలుతా ఉంది ఆయనలో. అంతటితో అయిపోలే, మట్టి తీయండి, ఇంకా ఉంది మట్టి తీయండి. చదవండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 24వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. మొదటి సమూయేలు 24 మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును అతని వారికి మీద ప్రేరేపణ చేసి. 2వ సమూయేలు 24, క్షమించండి, ఫర్గివ్ మీ. 2 సమూయేలు 24:1. నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 2వ సమూయేలు 24వ అధ్యాయము. 24వ అధ్యాయం ఒక మాట అక్కడ యోవాబు అంటాడు. 3వ వచనం. 2వ సమూయేలు 24 3వ వచనం. యోవాబు, జనుల సంఖ్య ఎంతైనను నా ఏలిన వాడవును రాజువు నగు నీవు బ్రతికి ఉండగానే దేవుడని యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజువునగు ఈ కోరిక నీకు ఏల పుట్టేనను. ఇప్పుడు దావీదు ఏం చేస్తే ఇంకా 3 తప్పులు చేశాడు. చెప్పండి, 3 తప్పులు. కత్తి సూపర్ అన్నాడు, గిద్యోను వంటి కత్తే ఇంకొకటి లేదన్నాడు. దానికి సమమైన ఖడ్గము ఇంకొకటి లేదన్నాడు. ఫిలిస్తీన్తో కలిసిపోయాడు. తర్వాత ఫిలిస్తీన్తో కలిసి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి పోతున్నాడు. 3. 4వ తప్పు ఏంటంటే దేవుని ప్రజలు లెక్కిస్తున్నాడు. ఇజ్రాయేల్ దేశంలోనూ యూదా దేశంలోనూ ఎంత జనాంగం ఉందో లెక్కించమని తన సైన్యానికి ఆజ్ఞిస్తే వాళ్ళకు నాయకుడు ఉండేవాడు, సైన్యాధిపతి, కమాండర్. ఆయన వచ్చి దావీదు సెల్యూట్ చేశాడు, తల వంచాడు. అయ్యా రాజా, నీకెందుకు ఈ కోరిక పుట్టింది? ఇప్పుడున్న సైన్యము కంటే, ఇప్పుడున్న జనాభా కంటే దేవుడు 100 పెంచుతాడు నీకు. ఇప్పుడున్న జనాభా కంటే 100 పెంచుతాడు, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంత పెంచుతాడు జనం నీకు, అంత ఐశ్వర్యం ఇస్తాడు. ఎందుకయ్యా నువ్వు జనాలు ఎంచుతావు? వద్దు, ఇది నీకు క్షేమము కలిగించదు, దీని ద్వారా నీకు ఘనత కలగదు అన్నాడు. అయితే ఆయన అన్నాడు, నేను చెప్పిన మాట పో, యుద్ధం ఎంచిపోన్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే జనులను లెక్కించినందుకు తన హృదయం మనస్సు కొట్టుకుందంట. కొట్టుకుని ఏం చేసిందంటే దేవుని తీర్పు బయలుదేరింది. మనుషులు లెక్కిస్తానే దేవునికి కోపం వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దేశమంతటా 70,000 మంది సైనికులు చచ్చిపోయారు, పురుషులు చచ్చిపోయారు. మనుషులందరూ ఏ ఇంటికి పోయినా మనుషులు నిలకపోతారు, చచ్చిపోతారు, చచ్చిపోతారు, గట్టిగా అరుస్తారు, చచ్చిపోతారు. ఏమిటి కారణం? జబ్బు లేదు, ఏం లేదు. మనుషులు ఉట్టినట్టుండి పొద్దు మునిగెలోపే తన దేశంలో 70,000 మంది చచ్చిపోయారు. ఎందుకలా చనిపోయారంటే కారణము అప్పుడు తను అర్థం చేస్తాడు, నేను మనుషులను లెక్కించబట్టే కదా. మానవులను లెక్కించవద్దని దేవుని వాక్యం సెలవిస్తాను. మనుషులను లెక్కించవద్దు, మనుషుల మీద నువ్వు ఆధారపడద్దు. కాబట్టి మంటి యొక్క స్వభావం ఏంటంటే లెక్కించు అంటది. మంటి స్వభావం ఏంటంటే మనోనేత్రం గుడ్డిదైపోతుంది. మనుషుల యొక్క మంటి స్వభావం అంటే ఏంటంటే దేవుని ప్రజల మీదకి మనమే శత్రువులు ఆగతాం. దేవుని ప్రజల మీదకి దేవుని ప్రజలే యుద్ధానికి పోవడం. అర్థమైంది మీకు? దేవుని ప్రజల మీదకి దేవుని ప్రజలే యుద్ధానికి పోవడం, దేవుని ప్రజల్ని లెక్కించడం, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన శత్రులతో కూడుకోవడం.
తర్వాత మాంస సంబంధమైన శక్తిని ఆధారం చేసుకోవడం, ఖడ్గమును ఆధారం చేసుకోవడం, బలమును ఆధారం చేసుకోవడం. కాబట్టి ఇవన్నీ కూడా మంటి స్వభావాలని దావీదు గ్రహించినాడు. అంతటితో అయిపోలేదు ఆయనలో, ఇంకా ఉంది. చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం చదవండి. 15వ అధ్యాయం అందరు చదవాలి, చాలా విలువైన వచనం ఇది. 2 సమూయేలు 15వ అధ్యాయం 13, 14 వచనాలను అందరు చదువుతుంది. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించిన దావీదు వర్తమానం రాగా, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతను హఠాత్తుగా వచ్చి మనం పట్టుకును, మనం కీడు చేయకును, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉన్నట్లు త్వరగా వెళ్ళిపోదము రండి. 30 వచనం చదవండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండానే కాలి నడకను వెళ్ళెను. ఎవరి అబ్షాలోము, ఎవరు దావీదు? మీరు చెప్పాలా? దావీదుకి అబ్షాలోము ఏమవుతాడండి? కొడుకు. అంటే తనకంటే చాలా చిన్నోడు, తన కొడుకు. ఇప్పుడు ఇంత శూరుడు, ఎంత శూరుడంటే ఎంత శూరుడు దావీదంటే ఈ అధ్యాయం రాస్తాడు. తన ప్రాణం అంట చదవండి గారు, మీరు చదవండి. 2 సమూయేలు 14వ అధ్యాయము 14వ అధ్యాయం ఇక్కడ ఒక మాట రాస్తాడు. 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నా ఏలువాడవు రాజువునకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడులు విచారించవలసిన్నావు. కాబట్టి 18వ వచనం. నేను నిన్ను అడుగు సంగతి ఇంత మాత్రం మరుగు చేయక. సరే. 19వ వచనం. నా ఏలువాడవు రాజువునకు నీ వంటి వాడు ఒక్కడనూ లేడు. తర్వాత ఈ అధ్యాయం చదువుకుంటే మనము దావీదు ఎంతో పరాక్రమవంతుడు. ఇంత ఒక సందర్భాలు అంటారు, తన సైనికులు అంటారు, నీవు మా వంటి 10,000 మందితో నువ్వు సమానం, నువ్వు రావద్దు యుద్ధానికి, నువ్వు మాకు దీపము అంటారు. అలాంటి దావీదు అంటున్నాడు, అబ్షాలోము చేతిలో అందరూ పలకండి అన్నమాట, నేను చెప్తా పలకండి. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి. దావీదు అనే మాట అనేది ఏమండి? దావీదు అనే మాటేనా? ఒక శూరుడు, ఒక గొప్ప బలవంతుడు, అభిషేకం పొందినవాడు, అన్ని యుద్ధాలలో జయము పొందినవాడు చెప్పవలసిన మాటేనండి? చెప్పొచ్చండి ఆ మాట? చెప్పకూడదు. అంత పరాక్రమవంతుడు ఆ మాట చెప్పకూడదు. అలాంటి దావీదు పారిపోదాం రండి అంటున్నాడు. అబ్షాలోములోంచి చేతులను ఎవరు మళ్ళీ రక్షిస్తారు అంటే ఉన్న విశ్వాసం కూడా లేదు. విశ్వాసం పోయింది, దేవుని దృష్టి పోయింది, శత్రుపక్షంగా చేరినాడు, దేవుని ప్రజల విరోధంగా యుద్ధానికి పోతున్నాడు, కత్తిని ఆధారం చేసుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? మనుషులను లెక్కిస్తున్నాడు. తను బ్రతికుండగానే 100 వంతలు చేయగల దేవునికి నమ్మకం ఉంచగా మనుషులను లెక్కించు అన్నాడు. ఇవన్నీ ఏ లక్షణాలండి? మంటి లక్షణం. విశ్వాసం కోల్పోయాడు. అబ్షాలోము చేతులు మనల్ని ఎవడు విడిపిస్తారన్నాడు. చెప్పండి చూద్దాం, ఏమేమన్నాడు చెప్పండి. కత్తి మీద ఆధారపడ్డాడు. దేవుని శత్రువుల యొక్క కూటంలోకి చేరిపోయాడు. దేవుని ప్రజల మీదకి యుద్ధానికి పోతాడు. మనుషులను లెక్కించి ఆఖరికి అబ్షాలోము చేతుల నుండి మనల్ని ఎవడు విడిపించును అంటున్నాడు. ఇవన్నీ ఏంటివంటే బలహీనపరిచే మాటలు, విశ్వాసము లేని మాటలు, దేవుని మీద ఆధారపడలేని మాటలు. మనందరిలో కూడా అప్పుడప్పుడు మంటి స్వభావం కనపడతాం. ఇంత మాత్రమే కాదు, ఇంకా మంటి కనపడుతుంది. తీయండి, తాగుబోతోనికి మందు తాగిచ్చాడు. చదవండి 2వ సమూయేలు గ్రంథం, చదవండి 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదివి అంతలో చదవాలి. 2వ సమూయేలు 11వ అధ్యాయం 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను,
అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. చాలు. ఇక్కడ ఏమన్నాడండి, ఒక అతన్ని మనిషిని ఏం చేస్తాడు, మత్తునిగా చేసేంత తాపిస్తున్నాడండి. అంటే మనిషి తాను సాధించాలనుకున్నప్పుడు ఎంత దిగజారిన స్థితికైనా పోతాండు. ఇక్కడ పోయినట్లుగా మనకు కనబడతాం. బల్ల దగ్గరకు వచ్చినాము. మనలో కూడా బైబిల్లో ఒక మాట ఉంది, త్రాగుబోతుల విందులలోనికి నువ్వు పాలు పుచ్చుకో. అక్కడ ఏదైనా మందు పార్టీ ఉందంటే ఆ ఫంక్షన్కి పోమాక, ఆ మందు పార్టీ జరుగుతుందంటే ఆ వీధిలో కూడా పోవద్దు నువ్వు. దావీదు అతన్ని మంతునిగా చేసేంత వరకు తాపుతున్నాడు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళతో సాంగత్యం చేయొద్దంటుంది బైబిల్. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అటువారితో నీవు సాంగత్యము చెయ్యవద్దు అంటుంది. వారి శుభవచనం కూడా చెప్పవద్దు అంటుంది. కాబట్టి నిజంగా దావీదులో 6 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంకా ఉన్నాయని ఇక్కడ చెప్పడానికి వీలు లేనంత. కాబట్టి ఆ దావీదులో పూర్తిగా మట్టి కనపడతాం. మన దగ్గరికి వచ్చినాము, ముగిస్తున్నాను. మన చివరి వర్తమానం విందాం తర్వాత. అటు మీలో కూడా 6 విషయాలు చెప్పండి. కత్తి మీద ఆధారపడ్డాడు, శత్రుపక్షంగా చేరాడు, తర్వాత దేవుని ప్రజల విరోధం యుద్ధానికి బయలుదేరాడు, మనుషులను లెక్కించినాడు, అబ్షాలోము నుంచి ఎవడు రక్షించగలడు, అబ్షాలోము చేతుల నుండి మనల్ని ఎవడు రక్షింపగలడు అని చెప్పి దేవుని పూర్తిగా విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడు. అతని ఎదుటి పారిపోయాడు. చివరిగా ఒక వ్యక్తితో కలిసి అతను మత్తునిగా చేసేంతగా అతన్ని మత్తు పానేస్తునిగా, తాగుబోతుగా ఒక వ్యక్తిని చేస్తున్నట్టు కనపడుతుంది. తన క్షేమం కోసము చివరికి వెళ్తే ఒక వ్యక్తిని చంపించిన వాడుగా కూడా ఉన్నాడు. ఆఖరికి ఇంత దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనలో కూడా ఇదంతా ఇప్పుడు వర్ధిల్లిన తర్వాత, చెప్పండి, అభిషేకం వచ్చిన తర్వాత, అభిషేకం పొందిన తర్వాత, దేవుని మహిమను చూచిన తర్వాత, దేవుని ప్రజలతో నాట్యం ఆడిన తర్వాత, మందసమును తెచ్చిన తర్వాత, ఇంత ఆధిక్యతలున్న స్థితికి వెళ్ళిన తర్వాత కూడా గొప్ప స్థితిలో దేవుని కోసమే 2 లక్షల మణుగుల బంగారము సమకూర్చిన మనుషుడు, అంత సమకూర్చిన వ్యక్తి ఇంత ఆత్మీయ పతనావస్థకి వెళ్ళాడంటే మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను క్షేమంగా ఉండాలి, నేను ఆత్మీయుల్ని అనుకోవడానికి వీలు లేదు. అవ్వ ఎంత ఈజీగా ట్రాప్ అయిపోయినప్పుడు నువ్వు కూడా ఈజీగా ట్రాప్. మనం పరీక్షించుకో, ప్రభా నేను మంటి స్వభావం గలవాన్ని అనే విషయాన్ని గుర్తు చేసుకో. ఇదంతా ఏం చూపిస్తుందంటే, ఓ మానవ నువ్వు అతిశయించద్దు అని చూపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే కారణాలు. ఓ మానవ, నువ్వు బైబిల్లో అన్నిటికంటే గొప్ప పాపం తెలుసా? ఆత్మీయ గర్వం. చెప్పండి, అన్ని పాపాల కన్నా పెద్ద పాపం తెలుసా అండి? ఆత్మీయమైన గర్వం. నేను మంచి విశ్వాసిని అనుకుంటున్నావంటే నువ్వు చాలా తక్కువ విశ్వాసం అని అర్థం. ఇంకా దావీదే అంత మట్టి స్వభావం ఉన్నట్లుగా మొత్తం 6 చూపించి ఇంకా అన్ని చూపిన కదా, నేను ఆడికే చాలు. కానీ మాట్లాడుకోవడానికి వీలున్నవి చెప్పించాను, మాట్లాడడానికి వీళ్ళేనివి సెన్సార్ చెప్పట్లేదండి. కానీ నీ విషయం కూడా ఆలోచించుకోవాలి. బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, నేను అతిశయించడానికి నా యొద్ద ఏమీ కూడా, నువ్వు విశ్వాసవేనా, నువ్వు దేవుని మందిరంలో పాటగాడవైనా, వాక్య పరిచారకుడవైనా, గొప్పవాడవైనా, ఘనత పొందినవాడవైనా, ఒకవేళ సేవకుడవైనా సేవకురాలవైనా, నీవు కూడా ఎవరంటే మట్టి. ఈ మట్టి మనలో అదే డామినేట్ చేస్తూ ఉంటుంది. రక్షించబడ్డా, అందులో అనుమానం లేదు. కానీ మనం దీనులమైపోవాలి. ఏం గర్వించని వీళ్ళు, విరిగిపోయిన వారంగా ఉండాలి. గ్రహింపు కలిగి, ప్రభు నా మంచిది ఏదీ లేదని నీవు పరీక్షించుకొని, నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, మీకు మీరు పరీక్షించుకోండి. ప్రశ్నించడం వేరు, పరీక్షించుకోవడం వేరు. మీరు పరీక్షించుకోమని చెప్తున్నాను. పరీక్షించుకొని బలలో పాల్గొంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం, చిన్న మాట. 1 కొరింథీ 11వ అధ్యాయం ఒక్క మాట. అలాగూ చేసి అరొట్టె తినారు. చదవండి. 28 వచ్చింది, 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి
ఆ రొట్టెను తిని ఆ పాత్రలు అందరూ పలకండి. అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది తాగదు. అలాగు చేసి. ఎలాగండి? అలాగంటే ఎంత బాగుందన్నమాట. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను నువ్వు పరీక్షించు, ప్రయత్నం చేసుకో.